హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఖుషీ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ టేస్టీ మటన్ కర్రీ. ఈ మటన్ కూరని వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే కర్రీ అన్నమాట. చూసారా గ్రేవీ ఎంత థిక్గా ఉందో. థిక్ గ్రేవీ కావాలనుకుంటే ఇది ట్రై చేసి ఒకసారి చూడండి. సో లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా మరి. ముందుగా బాగా కడిగి శుభ్రం చేసుకున్న 1 కేజీ వరకు మటన్ తీసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కూరకి చాలా బాగుంటుంది. తరువాత కొత్తిమీర, ఉల్లిపాయలు 4 పెద్దవైతే 4, చిన్నవైతే ఒక 6 నుంచి 7 వరకు తీసుకోవచ్చు. ఇంకా టమాటాలు 5 నుంచి 6 తీసుకోండి. ఇంకా పచ్చిమిరపకాయలు 4 నుంచి 5 తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇంకా మనము దీంట్లో కరివేపాకు యాడ్ చేస్తే చాలా బాగుంటుంది మటన్ కర్రీకి. నేను 2 రబ్బల దాకా కరివేపాకు తీసుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. ఇందాక మనం తీసుకున్న టమాటాలు ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. సో ఇవన్నమాట మనకు మటన్ కూరకి కావాల్సిన పదార్థాలు. ఇక కుకింగ్ స్టార్ట్ చేద్దాం రండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. మటన్ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కాగిన నూనెలో వేసుకుందాం. నూనె బాగా కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక మనం ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్ల దాకా వేసుకోండి. మీకు స్పైస్ ఇంకా కావాలనుకుంటే ఇంకొక 1/2 స్పూన్ వరకు వేసుకోవచ్చు, కానీ 2 స్పూన్స్ సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసే వరకు కలుపుకోండి. పచ్చివాసన పోయాక మనం కొత్తిమీర ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను అందుకనే కొంచెం 1 స్పూన్ వరకు యాడ్ చేశాను. దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇలా చూపించిన విధంగా వేపుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం టు హై ఫ్లేమ్లో చేసుకోవాలండి. ఇప్పుడు టమాటా వేగినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ టమాటా పచ్చివాసన పోయే వరకు ఉడికించాలి. ఇప్పుడు 2.5 స్పూన్ల దాకా కారం తీసుకున్నాను నేను. ఇంకా స్పైస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 3 స్పూన్ల వరకు తీసుకోవచ్చు. మటన్ కర్రీకి స్పైస్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. నేను 2.5 తీసుకున్నాను. ఇప్పుడు 3 స్పూన్ల వరకు సాల్ట్ని తీసుకోండి. మీరు మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలపండి. ఇలా కొంచెం కలుపుకున్నాక ఇప్పుడు 1/2 టీ స్పూన్ దాకా పసుపు, ఇంకా 1 టీ స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేశాక ఇప్పుడు మీట్ మసాలా వేసుకోవాలి. ఇది మీకు 1 స్పూన్ నేను దీంట్లో వేస్తున్నాను. మీకు కావాలంటే 2 స్పూన్స్ వేసుకోవచ్చు, స్పైస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు. నేను దీంట్లో 1 స్పూన్ దాకా యాడ్ చేశాను.
ఇవన్నీ స్పైసెస్ కలిసే వరకు ఒకసారి కలుపుకోండి. 2 స్పూన్స్ వరకు పెరుగు కూడా యాడ్ చేసి కలుపుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని దీంట్లో వేసి స్పైసెస్ కలిసే వరకు బాగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం మూత పెట్టి కాసేపు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. అప్పుడు నీళ్లు బాగా ఊరుతాయి మటన్లోంచి, దానివల్ల కూర ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మూత తీసి చూడండి. ఇదిగో చూడండి నీళ్ళు ఎలా ఊరుతున్నాయో. ఈ విధంగా వచ్చాక ఒకసారి బాగా కలుపుకుని 2 మినిట్స్ వరకు మళ్ళీ కుక్ చేసుకుందాం. ఇలా 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు వాటర్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. అప్పుడు మనకు కరెక్ట్గా గ్రేవీ కూడా కుదురుతుంది బాగా. ఈ విధంగా వాటర్ పోసుకోవాలి. ఒకసారి మొత్తం వాటర్ అంతా కలిసేలా కలుపుకోవాలి. చూడండి ఇలా ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 8 నుంచి 10 వరకు విజిల్స్ వేయించుకోండి. మీ మటన్ బట్టి వేయించుకోండి విజిల్స్. ఒక్కొక్కసారి మటన్ ముదరగా ఉంటే 10 విజిల్స్ వరకు పడుతుంది, లేతగా ఉంటే 8 వరకు సరిపోతుంది విజిల్స్. కుక్కర్ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని విజిల్స్ వేయించుకోవాలండి. కుక్కర్ చల్లారాక మూత తీసి చూసుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి. ఈ స్టేజ్లో మీకు వాటర్ ఎక్కువగా ఉందని అనిపిస్తే మళ్ళీ స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో మీకు ఎంతవరకు గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు కుక్ చేసుకోవచ్చు. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. చూడండి ముక్క కూడా ఎంత బాగా ఉడికిందో. ఈ గ్రేవీ అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ మటన్ కర్రీ. అంతేనండి, చాలా ఈజీ. చూసారా? ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఖుషి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.